హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారు కదా. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. అంటే నిన్నటి వ్లాగు కొంచెం లెంతీగా ఉంటుంది. ఖచ్చితంగా చూసేయండి, చాలా బాగుంటుంది ఈ వీడియో మాత్రం. నీకు సందడిగా చాలా అంటే ఈరోజు మా ఊర్లో ముత్యాలమ్మ జాతర అండి. మా ఊరంతా చాలా ఎంత బాగుందంటే రంగురంగుల బట్టలతోటి చుట్టాలతోటి అంతా ఇళ్ళల్లో వంటలతోటి చాలా అంటే చాలా బాగుంది ఈరోజు మా ఊరంతా. ఈరోజైతే నేను తొందరగా లేచానండి. లేచి ఇంట్లో పనంతా పూర్తి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇక చుట్టాలు వస్తారు, లేకపోతే ఊరంతా సందడిగా ఉంటుంది. ఇక మనం సందడిగా ఉన్నప్పుడు పని చేసుకుంటే బాగోదు, చూడాలి కాబట్టి నేనైతే త్వరగా పని అయితే చేసుకుంటున్నాను. మా వారైతే లేరండి ఈరోజు. తను ఈరోజు కూడా పనికైతే వెళ్ళిపోయిండు. ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తున్నాడు. ఇక్కడ జాతర స్టార్ట్ అయ్యేసరికి కూడా ఆఫ్టర్నూన్ అయిద్ది. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ఆఫ్టర్నూన్ అయిద్ది. ఆ లోపు వచ్చేస్తాలని మా వారైతే వెళ్ళిపోయిండండి. తను తెల్లారుజామున 6 గంటలకే వెళ్ళిపోయిండు. ఇక పిల్లలైతే ఉన్నారు, పిల్లలు నేనున్నాను. ఇప్పుడు నేనైతే వాళ్ళు లేవలేదు ఇంకా. లేచి ఫస్ట్ అయితే బట్టలైతే నానబెట్టేశానండి. నానబెట్టేసి వర్షం వస్తుంది ఆల్రెడీ. వర్షంలోనే నేను చిన్నగా ఒక ముగ్గేసుకొని వచ్చాను. మనం వార్లో తీసినా ముగ్గేసినా పోతుంది, ఎందుకంటే వర్షం వస్తూనే ఉంది ఆటోమేటిక్గా. అందుకని ఒక చిన్న ముగ్గైతే వేసేసి వచ్చేసానండి. నేను అదంతా తీద్దామంటే బయట కెమెరా పెట్టడం బాగోదులేండి, మరి పల్లెటూరు కదా. అందుకనే కెమెరాని అక్కడ స్కిప్ చేసేసిన. కాకపోతే వేసాక కొంచెం క్లిప్ తీసుకొని వచ్చాను నేను ఏ ముగ్గు వేసాననేసి. ఆ వర్షం వస్తుంది కదా, అప్పటికే పోతా ఉంది. సరే పోతే మళ్ళీ ఉన్న వరకైనా ఉంటుంది అనేసి నేనైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసి వచ్చానండి. పిల్లలు అయితే పాలు అడిగారు, ఎందుకంటే వాళ్ళు రోజు డైలీ స్కూల్కి వెళ్ళే టైంలోనే తాగేస్తారు. మార్నింగే తాగేస్తారు కదా, 7 కల్లా తాగేస్తారు. వాళ్ళైతే పాలు పోయి మమ్మీ అన్నారు. అదే అలవాటు అయిపోయింది కదా. ఇక నేనైతే లోపలికి వచ్చిన, నేను ఏం బ్రష్ చేయలేదు, ఇంకా ఏం చేయలేదు. ఓన్లీ బట్టలు నానబెట్టి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి వచ్చేసాను. ఇక పిల్లలకైతే పాలు వేడి చేస్తున్నాను, వాళ్ళైతే బ్రష్ చేసుకున్నారు. ఇట్లా చిన్న క్లిప్పు తీద్దామని ఇట్లా వెనక్కి మళ్ళానా పాలు చూడండి మొత్తం పొంగిపోయినాయి అసలుకి. నిన్ననే పెట్టాను కదా నేను ఒక వీడియో, గ్యాస్ డీప్ క్లీన్ చేశానని లాంగ్ వీడియో పెట్టాను చూడండి. నిన్ననే మొత్తం క్లీన్ చేశాను, మళ్ళీ ఈరోజు అంతా పొంగిపోయింది చూడండి. అసలు ఏంటో అక్కడ నుండి అసలు మనం కళ్ళు అల్లబెట్టి పాలల్లో పెట్టి చూసినా కూడా అవి పొంగవు, ఏం కావు, వేడి కూడా కావు. అదే కొంచెం మనం తల ఇటు అటు తిప్పామో ఆ పాలన్నీ పొంగి పొర్లిపోతున్నాయి చూడండి. అసలు నిన్ననే క్లీన్ చేసాను మొత్తం. ఎంత నీట్గా మొత్తం తూడ్చానో నిన్నైతే. బయటికి తీసి ఆ గ్యాస్ స్టవ్ అంతా బయటికి తీసి బయట హౌస్ దగ్గర మొత్తం కడుక్కొని వచ్చా. కానీ ఇప్పుడు మళ్ళీ పోయినాయి. పాలు పొంగకుండా అస్సలు ఉండట్లేదు, ఏంటో ఏమో అసలు. పాలు పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పరా, కొంచెం ఏమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. చాలా పోయినాయి, పాలన్నీ పోయినాయి. అసలు 3 గిద్దల పాలు తెస్తాం మేము, ఒక గిద్ద మందం పోయినాయి. అందులో అసలు వాటర్ కూడా కలపను నేనైతే. ఇక ఏం చేస్తాం, తప్పదు ఇక అనేసి మొత్తం అయితే నీట్గా తూడ్చేసిన అంతా కూడా. వాళ్ళేం పాలు పోయి మమ్మీ అంటున్నారు. బిస్కెట్లు అయితే ముంచేసుకుంటున్నారు. ఇక నేనైతే వాళ్ళు కొంచెం దండిగా ఉంటుంది కదా, ఇక వంట చేస్తారు కొంచెం లేట్ అయినా ఉంటారు అనేసి బట్టలు అయితే పిండేస్తున్నానండి. బట్టలు ఉతుక్కుంటే చాలా పెద్ద బాధ పోయినట్టు ఉంటుంది అసలు. ఇంట్లో అంత పని చేసింది ఒక ఎత్తు అయితే బట్టలు ఒక ఎత్తు అండి. మనం అంత పని చేసి బట్టలు ఉతకకుండా ఉన్నామనుకోండి, మనం కూర్చున్నా నిలబడ్డా ఎవరితోనన్నా మాట్లాడినా పడుకున్నా ఏం చేసినా అయ్యో బట్టలు ఉతకలాగా ఈరోజు, అయ్యో బట్టలు ఉతకలాగా నిద్ర కూడా పట్టదండి బట్టలు ఉతకపోతే. నిజంగా నా వరకైతే అంతే, మరి మీరు ఎట్లో కానీ నాకు తెలియదు. అందరికి అంతే ఉంటుందండి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అంతే ఉంటుంది. అందుకనేసి వాళ్ళకి పాలు పోసిన, వాళ్ళు తాగేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నేనైతే బట్టలు అయితే పిండేసిన. ఫస్ట్ అయితే బట్టలు ఉతికేసి ఆడబెట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఇక బట్టలు ఉతికేసి ఎండేస్తున్నా చూడండి. బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయితే వాటిని ఎండేయడం ఇంకొక ఎత్తు తెలుసా. కొంతమంది ఎండేస్తారు, అబ్బా అసలు ఎండేయటమే రాదు వాళ్ళకైతే, ఎట్లా పడితే అట్లా ఎండేసి వస్తారు. మంచిగా దులుపుకొని నీట్గా ఎండేస్తే ఆ బట్టలు మంచిగా ఉంటాయి చూడడానికి కూడా దండం మీద. కొంతమంది చూస్తే ఆ దండాలు నాకు చికాకు వచ్చిద్ది అసలు. బట్టలు ఎండేయటమే రాదు కొంతమందికి అయితే, అసలు ఎట్లా పడితే అట్లా వేసి వస్తారు, అయ్యే ఎండుతీలే అని. కానీ ముడత వస్తే బాగు. అందరూ కాదులేండి, కొందరు. నేను చూసిన వరకైతే కొంతమంది అసలు ఆ నీళ్ళు కూడా పిండి దులపకుండా డైరెక్ట్గా అట్లే దండ మీద వేసేస్తారు. మంచిగా ఉండవు. నాకైతే బట్టలని ఉతకడం ఒక ఎత్తు అయితే వాటిని ఎండేయటం, నీట్గా ఎండేసి వాటి క్లిప్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. గాలి వచ్చినా ఇంకేది వచ్చినా కింది పడిపోవు కాబట్టి. ఇక బట్టలు అయితే ఎండేసినండి. ఇక్కడ మాకు చుట్టూ హౌస్ పక్కన చూడండి మొత్తం చెట్లు ఉన్నాయి చూసారా. మొత్తం ఆ షోయింగ్ చెట్లు, అటేపు మళ్ళీ మందార చెట్లు, గోరింటాకు చెట్లు, నెక్స్ట్
నెక్స్ట్ ఇటు సైడ్ సీతాఫలం చెట్టు ఇటు ఉంది. ఇట్లా ఆ షోయింగ్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ మేము ఇక్కడ ప్లేట్ కట్టాము తెలుసుగా, ఆ ప్లేట్ దగ్గర మొత్తం ఆకులు పడతా ఉన్నాయి. దాని చుట్టూ హౌస్ చుట్టూ చెట్లు ఉండేసరికి మొత్తం ఆకులు రాలి పడుతున్నాయి. అక్కడ మాకు కింద ఇంకుడు గుంట ఉందండి. ఖచ్చితంగా ఆ ఇంకుడు గుంట 2 ఇయర్స్కి ఒకసారి మనం తినపోయినా కానీ ఆ 2 సంవత్సరాలకు ఒకసారి అయితే అది మాకు పని పెట్టిద్ది, నిండిద్ది. ఇక అక్కడ ఆకులు పట్టడం వల్ల నీళ్ళు పోవట్లేదు, ఊకే చాలా తీయాల్సి వస్తుంది, ఇంకుడు గుంట తీయాల్సి వస్తుందిగా. అక్కడ కొంచెం డౌన్ అయింది, ముందు పోయేసరికి అప్ అయ్యేసరికి నీళ్ళు డైరెక్ట్ పోవట్లేదు, ఆగుతున్నాయి. ఇక మళ్ళీ అందులో ఒకటి ఆకులు కూడా పడి ఆగుతున్నాయి. అదంతా క్లీన్ చేయాలి. మేము బట్టలు ఉతికినా లేకపోతే గిన్నెలు ఉద్దినా అదంతా ఆకులన్నీ తీసేస్తే ఆ నీళ్ళు అనేసి కిందికి పోతాయండి, ఆ ఇంకుడు గుంటలోకి పోతాయి. నేను అదే పని చేస్తున్నా అక్కడ. అవి నీళ్ళు పోయేసరికి కొంచెం లేట్ అయ్యేటట్టుందని ఇంకా బ్రష్ అయితే వేసుకుంటున్నానండి. పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వంట చేయాలి కదా. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి, దయచేసి పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నా నా డైలీ రొటీను. మీరు కొంచెం చూసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొంచెం వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్ చేసిన వాళ్ళలాగా అనిపిస్తారు. ఇక అక్కడైతే నీళ్ళైతే వెళ్ళిపోతున్నాయి చూడండి. అక్కడ పైన డౌన్ అయింది, సారీ పైన అప్ అయింది, కిందికి వెళ్ళేసరికి డౌన్ అయింది. సారీ, ఏదో మిస్టేక్ ఏదో చెప్పాను, ఏం చెప్పాను అర్థం కాలేదు. మొత్తానికైతే నీళ్ళు పోకుండా ఆగుతుంది, అందువల్ల వాటిని మనం పరకతో ఓడవాల్సి వస్తుంది. నేనైతే ఇక బ్రష్ చేసుకుంటేనే రైస్ అయితే పెట్టేస్తున్నా. పిల్లలు మళ్ళీ ఆకలి అంటారేమో, స్కూల్కి వెళ్ళే టైంకి 7:30 కల్లా అన్నం తినేస్తారు కదా, మళ్ళీ పాలు తాగిపోయారు, కొంచెం దండిగా ఉంది. మళ్ళీ వచ్చి మమ్మీ ఆకలి అంటారేమో అనేసి బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నానండి. వాళ్ళు ఆకలి అని అడిగితే ఆగలేమని, అసలు ఏ తల్లి కూడా అంతే అండి, బాధ అనిపించింది అన్నం లేదు అని సమాధానం చెప్పడానికి. అందుకనే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. నైట్ నేను ఎండు చేపలు గోంగూర కర్రీ చేశాను, ఆ కర్రీ కొంచెం ఉంది. వాళ్ళు ఇప్పుడు రైస్ వండామనుకోండి, వాళ్ళు వచ్చి తినేస్తారు ఆ కర్రీతో అనేసి నేనైతే రైస్ కడిగి పెట్టేసి వచ్చాను. మా వారు వాటర్ తీసుకొచ్చి నైట్ ఇంట్లోనే పెట్టిండు, క్యాన్లో పెట్టిండు, కానీ ఇందులో పోయలేదు. అది మార్నింగ్ నువ్వు క్లీన్ చేసుకొని వాటర్ అయితే పోసుకో అని చెప్పిండు. ఆయన లేడుగా, ఆయన ఉంటే ఆయన పోసాడు. నేనైతే దాన్ని క్లీన్ చేస్తున్నా, మంచిగా శుభ్రంగా కడిగేసి వాటర్ అయితే అందులో పోద్దామనేసి కడుగుతున్నా. నేను ఇవన్నీ బ్రష్ చేసుకునే చేస్తానని అనుకోమాకండి, ఆ బ్రష్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాను. వాళ్ళు బ్రష్ చేసుకుంటే నాకు కడుపులో తిప్పేసిద్ది, ఖచ్చితంగా ఏదో ఒకటి తినాల్సిందే. ఇక అందుకని అదైతే కడిగేసాను కదా. వాటర్ క్యాన్ తీసుకొచ్చి నైట్ ఇంట్లో పెట్టిండు చూడండి, దాన్ని అయితే నేను దాంట్లో పెట్టేస్తున్నా. పిల్లలు పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు క్యాన్ వంచలేకపోతున్నారుగా, అందుకనేసి కడిగేసి అక్కడ పెట్టేశాను. ఇట్లయితే ఈజీగా అనిపించింది వాళ్ళకైతే. అట్లా నా పనులు చేసుకుంటూ ఈరోజు అసలే ముత్యాలమ్మ జాతర ఒకటి ఉందని చెప్పాను కదా, ఆ జాతరకి ఆల్రెడీ డీజే పెట్టారు, డీజే బజారు తిరుగుతూ ఉంది. ఆ సౌండ్లకి ఇంకొంచెం హుషారు ఎత్తినట్టుంటుంది మనం పని చేసుకోవడానికి. ఎంతైనా సాంగ్స్ వినుకుంటా పని చేయడం చాలా మంచిగా అనిపించింది. ఎంత పని చేసినా మనకంత అంటే సుడిపడ్డం అనే ఫీల్ అయితే రాదు సాంగ్స్ వినుకుంటా. ఆ డీజే బజారు తిరుగుతుంటే ఆ సౌండ్లకి కొంచెం హుషారు వచ్చి నేను కూడా హుషారుగా పని చేస్తున్నా, కూర్చోబుద్ధి కావట్లేదు పని చేసుకుందాం అనేసి. ఇక జడైతే ఏం వేసుకోలేదు, నార్మల్గా. మా బన్నుగాడు వచ్చిండు టీవీ పెట్టాలంటే, నేను ఇల్లు ఉడవలేదు, బెడ్షీట్ మడతేయలేదు, కొద్దిసేపు బయట ఆడుకోపో అవన్నీ క్లీన్ చేస్తా అంటే, నేను ఊడుస్తా ఆగు, నేను మడతేస్తా అని బెడ్షీట్ మొత్తం మడతేసిండండి, పైన ఉన్నాయి అన్నీ మడత పెట్టిండు. ఇల్లు కూడా ఉడుతుండు చూడండి, నాకు భలే అనిపించింది. కానీ నేర్పించాలి వాళ్ళకైతే. వాడైతే కొద్దిసేపు టీవీ చూసి ఆ డీజే వస్తుందిగా, ఎక్కడ ఆగుతారు, పట్టుకుంటే ఆగుతారండి వాళ్ళు. ఆ డీజే చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాడైతే వెళ్ళిపోయిండు, వాడు స్నానం కూడా చేయలేదు. నేనైతే బుడ్డోని తయారు చేపిస్తున్నా. మనం రెడీ అయినా కాకపోయినా పిల్లల్ని రెడీ చేసి ఉంచితే అదొక మనశ్శాంతిగా ఉంటుంది. పిల్లలు పిచ్చి పిచ్చిగా ఉంటే మనకు మంచిగా అనిపించదు, ఎందుకంటే అందరూ చుట్టాలు వస్తారు, అందరు రెడీ అయి ఉంటారు కదా. అందుకని నేనైతే ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. వాడైతే డీజే అమ్మట వెళ్ళిపోయిండు డ్యాన్స్లు వేసుకుంటా, వీడైతే ఉన్నాడు. వీడినైతే మంచిగా రెడీ చేసిన, హాయ్ చెప్తుండే చూడండి. మా ఊర్లో డీజే తిరుగుతుందని చెప్పాను కదా, వాడిని రెడీ చేస్తుంటే డీజే వచ్చింది, ఇక ముందుకు వెళ్ళిపోయింది కూడా. నేను స్పీడ్గా బయటకు ఎత్తుకొని వాడిని వచ్చిన, డీజే వెళ్ళిపోతుంది. దాని వెనక పిల్లలు చూడండి, అగో రెడ్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడే, వాడే మా పెద్దోడు. వాడు పిలుస్తున్నా వెళ్ళిపోతున్నా స్నానం చేపిద్దామని, వాడు అస్సలే రావట్లేదు. ఇక మా బుడ్డోడు రెడీ అయింది కదా, ఆ చెప్పులు వేసి బూట్లు వేసుకున్న వాడైతే అన్నయ్యని పిలుచుకొని రాపో వాడికి స్నానం చేపిస్తా అంటే వాడైతే వెళ్ళిపోయిండండి. ఇంకా ఆ లోపైతే మా వారు కూడా వచ్చేసిండు. నేను చూడండి పిచ్చి పిచ్చిగా
కూర్చున్నా. ఇదే నా సింపుల్ రెడీ ఘాటు. నేనైతే అక్కడి దాకా వెళ్ళను, ముత్యాలమ్మ దగ్గర దాకా వెళ్ళను. కాకపోతే మా ఊర్లో తిప్పుతారు చూసారా, బోనాలు ఎత్తుకొని ఆడవాళ్ళు, అదంతా మీకు చూపిస్తా, మా ఊర్లో ఎలా చేశారనేది చూపిస్తా. ఇక మా వారైతే వచ్చిండండి. చాలా రోజులు అవుతుంది మా వారు నేను ఫోటో దిగక వీడియో దిగక చాలా రోజులు అవుతుంది. ఎందుకు ఈరోజు దిగాలనిపించి వీడియో అయితే తీసిన. ఇక అయితే మా వారైతే చికెను, కొత్తిమీర, అల్లం వెల్లిపాయలు అయితే తీసుకొచ్చిండండి. అదేంటి చికెన్ కొంచెమే తెచ్చిండు ఏంది అసలు, చికెన్ ఇప్పుడు తేడం ఏంది అని అనుకోమాకండి. అసలు మేము మనిషికి 1000 రూపాయలు అంటే ఇంటికి 1000 రూపాయలు అంటే మా ఇంటి పేరటోళ్ళు ఉంటారు కదా, మా నారపొంగుల వరకు వేసుకొని ఈ ఆటలు అయితే తెచ్చుకుంటామండి. ఈ ఆటలు తెచ్చుకున్నాం ఆల్రెడీ. అంటే అది ముత్యాలమ్మకి బోనాలు సమర్పించినాక ఈ ఆటపోతుల్ని ఆ ముత్యాలమ్మ చుట్టూ తిప్పినాక మనకి ఈ ఆటలు కోస్తారు కాబట్టి అవి వచ్చేసరికి మాకు 7, 8 అయ్యిద్ది, నైట్ అయ్యిద్ది. ఇంకా ఆ లోపు పిల్లలైతే ఆకలితో ఉండలేవరనేసి మా వారైతే పిల్లల కోసం ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చిండండి. దాన్ని అయితే నేను చిన్న చిన్న పీసుల్లాగా కొట్టేస్తున్నాను. అంటే మరీ పెద్దగా ఉన్నాయి. ఆ లెగ్ పీస్ ఒకటి తెచ్చిండలే కానీ నాకు ఎందుకో అట్లా ఉంచాలనిపించలేదు. దాన్ని కొంచెం కట్ చేసేసిన. దాన్ని కట్ చేసి నేనైతే కర్రీ చేస్తున్నానండి. ఇప్పటికీ ఆల్రెడీ 1:30 అయింది. మేము నైట్ కర్రీ ఉంటే అది తినేసినాం. మా వారైతే అక్కడ పనికి వెళ్ళిండు కదా, టిఫిన్ చేసి వచ్చిండంట. ఆకలి అవుతుందిరా తొందరగా స్పీడ్గా కర్రీ చేయంటే నేనైతే స్పీడ్గా కర్రీ అయితే చేసేస్తున్నానండి. నేను కర్రీ తాలింపు చేస్తలే కానీ మా వారిని అయితే అల్లం వెల్లిపాయలు కొంచెం తీసి నూరండి అంటే తను సర్లే తీసుకురా అని చెప్పిండు. తనకి ఏదైనా పని చెప్పాలంటే అన్నీ ఎదురు మనం పోయి ఇవ్వాలి. ఇచ్చి అది ఇది ఇది నూరు అది నూరు అని అన్నీ దగ్గర పెడితే అప్పుడు చేస్తాడు. ఇక అల్లం వెల్లిపాయలు ఇచ్చి వచ్చిన మళ్ళీ రోల్ తీసిపోయి దగ్గర పెడుతున్నా, దాంట్లో దంచు, నేను ఆల్రెడీ తాలింపు వేసిన. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి చికెన్ కర్రీ అయితే. ఇక మీకు ఆ రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను బగారా రైస్ చికెన్ కర్రీ చేసిన వీడియో ఒకటి తీసాను, అది మీకు అప్లోడ్ చేస్తాను. అందుకని ఇదైతే చెప్పట్లేదు నేను ఎలా చేస్తాను అనేది. అయితే సింపుల్గానే చేస్తాను, బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఇక ఇక్కడైతే మా వారు అల్లం దంచుతుండు, నేనైతే ఎల్లిపాయలు తీసుకొచ్చి అక్కడ కూర్చున్నా. కర్రీ ఎట్లాగో తాలింపేసా కదా, అది కొంచెం ఉడకాలి కదా అనేసి అక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చున్నానండి. మా పిల్లలైతే ఇంకా లేరు, అక్కడికి ఆడుకోవటానికే వెళ్ళిపోయారు. ఆ డీజే చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి పండగ ఈ రోజు అంతా పండగే పండగ. పండగలు జాతరలు అంటారు కానీ అబ్బా రెస్టే ఉండదు అసలు, కనీసం కొంచెం కూడా రెస్ట్ ఉండదు అసలు. ఆ రోజు వంటలతోటి ఎంత స్నానాలు ఎంత సుడిపడ్డట్టే ఉంటుంది. మామూలు టైంలో ఉన్నది వేరు, పండగలు వచ్చినప్పుడు వేరండి. ఇక మా బుడ్డోడు చూడండి, వాళ్ళ డాడీ వచ్చిండని కప్ప అతుక్కున్నట్టే అతుక్కుండా వాళ్ళ డాడీకి. మనం పొద్దున్న దాకా తినిపించినా ఏం చేసినా ఎంత చేసినా మా తల్లి మీద ప్రేమే ఉండదు. నాన్నలంటే ఎందుకు అంత ప్రేమ, మంచిగా హాయిగా పడుకుంటూ చూడండి వాళ్ళ డాడీ మీద. ఇక మా వారిని కదలనీయడు మెసలనీయడు, ఎటుకు పోనీయడు. పాపం చుక్కలు చూపిస్తాడు అసలుకి. ఆయన ఇంటికి వస్తే నరకం అంటే ఏందో నరకం స్పెల్లింగ్ రాపిస్తాడు మా బొడ్డోడైతే. అయినా కూడా ఎంత రిస్క్ చేసినా ఎంత ఏడిపించినా కూడా మా వారైతే ఒక్క దెబ్బ కూడా కొట్టడు, ఏమీ అండు. అందుకని అంత గార్భం వాడంటే. నేనైతే ఒక్కసారి గుడ్లు ఇట్లా ఉరిమిందంటే వాడికి ఆడ భయం వేసి ఆడ కూర్చుంటాడు సైలెంట్గా. ఆయన లేనప్పుడు ఎట్టుంటాడు, ఎంత భయంగా ఉంటాడో, ఆయన వస్తే నన్ను ఎంత లెక్క చేయడు అసలు. ఇక చూడండి ఇక స్టార్ట్ అయింది ఇక జాతర అయితే. మా చికెన్ కూర కూడా అయిపోయింది. ఆ లోపు మా బజార్కి వెళ్ళి ఆటపోతులు చూడండి. ఇవన్నీ మా వాళ్ళు అంటే ఎవరింటి పేరటోళ్ళు వాళ్ళు అట్లా ఇంటికి ఒక 1000 రూపాయలు వేసుకొని ఇట్లా ఆటలు తీసుకొచ్చి ఊరు అంటే బోనాలు ముందు ఫస్ట్ ఏమో ఆటపోతులు వెనక బోనాలన్నీ ఇంటింటికి బోనం ఎత్తి నెక్స్ట్ వాటిని తీసుకొని వెళ్తారండి. అక్కడికి ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళాక ఈ ముత్యాలమ్మ చుట్టూ కూడా బోనాలని నెక్స్ట్ ఈ ఆటలు అన్నిటిని తిప్పినాక అప్పుడు కట్ చేస్తారండి. అందుకనే లేట్ అయిద్దని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి టైము 3 అవుతుంది. 3కి వెళ్ళారు బోనాలు. మనకి ఆ మటన్ వచ్చేసరికి ఎంత టైం పట్టిద్దో ఊహించుకోండి. అందుకనే మా వారు అట్లా ఊహించుకొని కర్రీ అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండు. నేనైతే పిల్లలకైతే చేసేస్తున్నాను. అప్పటిదాకా ఎట్లుంటారు చెప్పండి, ఏదో ఒకటైతే కర్రీ చేయాలిగా. ఎట్లాగో ఈరోజు పండగగా అందుకనేసి ఇక చికెన్ అయితే తెచ్చిండు. ఒక 1/2 కిలోనే తెచ్చిండు చూడండి. బోనాలు అయితే చాలా తక్కువ అండి, తక్కువ అంటే తక్కువ. అన్ని రోజులన్నీ మారిపోయినాయి అబ్బాయి. ఎవ్వరు ఇంతకుముందు బోనాల పండుగ అంటే ఇంటికి ఒక బోనం ఖచ్చితంగా వెళ్ళేది. ఇప్పుడైతే అట్లా వెళ్ళట్లేదు అసలుకి. అంత సందడిగా ఉంది చూడండి. ఈ బజార్ నుంచి వెళ్ళదీశారు బోనాలు అయితే. నెక్స్ట్ ఆ బజార్కి వెళ్ళారు. ఆ బజార్ వాళ్ళు ఎత్తుకొని వచ్చేదాకా మళ్ళీ ఈ బోనాల వాళ్ళు అక్కడ ఉండాలి. అక్కడ చెప్పులు కూడా వేసుకోకుండా బోనాలు తీసుకొని పోవాలి. మా ఊరు ముత్యాలమ్మ కొంచెం దూరంగా ఉంటుంది, చేలాల్లో ఉంటుంది. అక్కడ దాకా నడుచుకుంటా వెళ్ళాలి. ఇక మేమైతే వెళ్ళట్లేదండి. మామూలుగా నేను ఇక్కడ చేసేదంతా క్యాప్చర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ అంత పూజలు అయితే చేయనబ్బా. ఇక అందుకని నేనైతే వెళ్ళట్లేదు. అంటే మామూలుగా అయితే క్యాజువల్గా ఇంకా పండగలాగా ఇంట్లో చేసుకుంటాం కానీ ఇక అక్కడికైతే వెళ్ళము. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మాకైతే ఆకలి అవుతుందని చెప్పిండు మా వారు. ఇక తనకైతే అన్నం పెట్టేసిన, చికెన్ కూర
కూర. ఆ లోపు మా బుడ్డోడు కూడా వచ్చిండు. మేము ముగ్గురం అయితే తినేస్తున్నాం. మా బన్ను అయితే ఇంకా రాలేదు. వాడు పండగ చేస్తుండు అసలు. వాడు మనం పిలుస్తున్నా రావట్లేదు ఆ డీజే పక్క నుంచి. వాడే కడుపు కాలితే వాడే వస్తాడనేసి ఇక మెదలకుండా మేము ముగ్గురు అయితే తినేస్తున్నామండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా బాగుంది. మనం ఎంత ఫ్రై చేయాలన్నా మా వారు ఫ్రై చేస్తే అసలు తినడండి. ఆయనకి కొంచెం వాటర్ అయితే కావాలి. ఏ కర్రీ చేసినా వాటర్ వేసి చేయాలి. అట్లయితేనే తింటాడు. ఇక మనం ఎంత ఫ్రై చేసినా ఆయన తినడు అనేసి కొంచెం వాటర్ అయితే పోస్తా. కొంచెం 4 టమాటాలు వేసి కొంచెం అంటే చిక్కగా కొంచెం వాటర్ వేసేసి చేసిన చాలా అంటే చాలా బాగుంది. నైస్గా ఉంది. బుడ్డోడు కూడా మంచిగా ఉందని తినేస్తాడు. వాడు కూడా నాన్ వెజ్ పిచ్చి. అంటే చికెన్ ఓన్లీ చికెన్ అంటే వాడికి చాలా ఇష్టం. వాడు ముక్కలే తినేస్తాడు. అన్నం తినరా అంటే అన్నం కూడా తినట్లేదు. ఇక మేము ముగ్గురం అయితే తినేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి 3:30 అయింది. ఆఫ్టర్నూన్ ఇప్పుడు తింటున్నాం. ఇక 3:30కి ఆ కర్రీ మా వారు వచ్చి చికెన్ తెచ్చి నేను చేసి ఎంత టైం అయింది. ఇక పండగ అంటాము కానీ ఆ టయానికి తినము, టయానికి పడుకోము, టయానికి ఉండము. అంతా హడావుడిగా జరిగిపోతూ ఉంటుంది అసలుకి. మన ఛానల్లో చాలా రోజుల నుంచి అంటే ఒక 1 మంత్ నుంచి లైవ్స్ చేస్తున్నాను కదా. మళ్ళీ 1 ఇయర్ తర్వాత లైవ్స్ చేస్తున్నా కదా. ఇప్పుడు చాలా బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుందండి కూర్చొని. మళ్ళీ నాకేమో వాచ్ అవర్స్ కావాలి, లేకపోతే లైవ్ పెట్టకపోతే ఇబ్బంది అయింది. లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ చూస్తున్నారు. చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేస్తే ఇంకా బాగుంటుంది. అందుకనే నేను లైవ్ పెడతా ఉన్నాను కదా. అలవాట్లు తప్పిందిగా. బ్యాక్ పెయిన్ విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి. మామూలుగా రావట్లేదు. మస్తు నొప్పి లేస్తుంది. అది మళ్ళీ ఇంట్లో పని ఇదంతా మనం మేనేజ్ చేసుకొని లైవ్ చేసి యూట్యూబ్ చూసి ఇదంతా చేయాలంటే చాలా కొంచెం ప్రెజర్ ఎక్కువైతుంది. అయినా తప్పట్లేదు ఇక నాకైతే. ఎందుకంటే అట్లా వెనక ఏ సపోర్ట్ లేకుండా మామూలు కూర్చొని లైవ్ చేస్తున్నాను కదా. అందువల్ల బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది. బాగా అంటే బాగా వస్తుంది అసలుకి. మేమందరం అయితే అన్నం తినేసరికి 4 అయిందండి. 4 అయింది. మా వారైతే మంచిగా హాయిగా ఇంట్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని మా బుడ్డోడు మా వారు హాయిగా సినిమా చూస్తున్నారు. నాకేమో ఈ వీడియోస్ తీయాలిగా. నాకు ఒక పిచ్చి ఉందిగా, నేను వీడియోస్ తీసుకోవాలని ఇటు బయటకు వచ్చాను. వీళ్ళు మంచిగా ఏ పండగైనా ఏ జాతర అయినా ఏదైనా ఫస్ట్ మనకు బతుకమ్మ సాంగ్ అక్కడ ఉండాల్సిందే. బతుకమ్మ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మామూలుగా బోనాలు తక్కువే, కాకపోతే సందడిగా ఎంత హాయిగా ఉందో చూడండి. పల్లెటూరు వాతావరణం ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఏది మొదలుపెట్టినా ఫస్ట్ బతుకమ్మ సాంగ్ తోటి ఏదైనా సరే బతుకమ్మ సాంగ్స్కి అయితే మా ఊరు ఆడవాళ్ళు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. చాలా బాగుంటుంది కదా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇట్లా చేసుకుంటాం. ఇట్లా కలిసి అందరం కలిసి డ్యాన్స్లు వేసి ఇట్లా చేస్తుంటే మంచి హుషారు అనిపిస్తుంది. ఇటేపు ఏమో లేడీస్ వేస్తున్నారు, అటు కొంచెం ముందు డీజే ముందేమో జెంట్స్ వేస్తున్నారు. అక్కడ హౌస్ దగ్గర పోయి వాటర్ తెచ్చుకుని ఒకటే పోసుకుంటున్నారు. నేనైతే ఇటు సైడ్ డాబా ఎక్కి వీడియో తీస్తున్నాను. మీకు చూపించాలి కదా మా ఊర్లో ఎలా జరిగింది ముత్యాలమ్మ జాతర, ఆడవాళ్ళు ఎలా డ్యాన్స్లు వేసారు అనేది మీకు అందరికీ చూపించాలి కాబట్టి నేనైతే ఇటు సైడ్ పక్కకు వచ్చి నేను వీడియో తీస్తున్నానండి. వీడియో తీస్తుంటే నాకు కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నాకు బుక్క పోయటానికి ట్రై చేశారు కానీ వద్దు అని చెప్పేసిన. అదే ఆ బుక్క పోసుకుంటున్నారు. మంచి కలర్ పోసుకొని హాయిగా సందడిగా ఊళ్ళో పెద్దోళ్ళు, ఆడోళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఎంత హాయిగా ఆహ్లాదకరంగా ఉందో కదా. మంచిగా చాలా బాగుంటుంది అసలు. ఇలాంటి అకేషన్స్ చేసుకోవాలి మంచిగా అందరు కలిసి. బతుకమ్మ డ్యాన్స్ మాత్రం మస్తు వేస్తున్నారు ఆడోళ్ళు అయితే. అటు పక్కేమో మగోళ్ళు చూడండి వాటర్ ఎట్ట పోసుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. ఆ పైన బకెట్లలో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళు పోసుకుంటున్నారు. ఎవరి హడావుడి వాళ్ళు, ఎవరి సందడి వాళ్ళు, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళు ప్రశాంతంగా. డ్రింక్ వేసిన వాళ్ళు మామూలు వేయలేదండి బాబు. మస్తు డ్రింక్ కూడా వేసారు. డ్రింక్ వేసిన వాళ్ళు అదొక సందడి వాళ్ళైతే. ఆల్రెడీ వర్షం వచ్చింది. వర్షం వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు 3 అవుతుంది కదా. వర్షం వెలిసిపోయినాక ఇక అందరూ అంటే బజార్కి వెళ్ళి అన్ని బోనాలని తీసుకొని వచ్చారు. ఇట్లా డబ్బుకులు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బోనాన్ని తీసుకొని మళ్ళీ అందరిని ఒక దగ్గరికి చేరుతారు కదా. ఇప్పుడు అవతల బజార్ యువతల బజార్ అన్ని బజార్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మా బజార్ని ఇక్కడ ఇది సెంటర్ పాయింట్. అక్కడైతే ఇక బోనాలు మంచిగా డ్యాన్స్లు వేసి బోనాలు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయారండి. ఇక నైట్ ఇప్పుడు అది అంతా అయిపోయేసరికి నైట్ అయింది. 7 అవుతుంది. 7 అయితే నేను ఇంకా రావట్లేదు. నేను పని చేసుకొని హాయిగా కొద్దిసేపు లైవ్ పెట్టుకుందాం, కర్రీ చేస్తే నా పని తీరిద్దని చూస్తూ ఉంటే అస్సలు రావట్లేదు. మా వారైతే మంచిగా పిల్లగాడితోటి అది కార్డ్స్ ఆడుతుండు. ఇక చూసి 8 అయిందండి మాకు ఈ మటన్ వచ్చేసరికి. 8 అయింది. శుభ్రంగా నీట్గా మొత్తం కడిగాను. 3-4 సార్లు కడిగానండి. మంచిగా నీట్గా కడిగేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి కలిపేస్తున్నారు చూడండి. ఈసారి బాగానే వచ్చిందండి. పోయినసారి అయితే తక్కువ వచ్చింది. 1000 రూపాయల మాంసం అయితే. ఈసారి మంచిగానే వచ్చింది మటన్ అయితే. అంత మనం తినలేము. ఇప్పుడు వచ్చి 8 అవుతుంది. ఆల్రెడీ చికెన్ కూరతో పిల్లలు తినేశారు. రేపు కొంచెం చేసుకోవచ్చు అనేసి కొంచెం తీసానండి.
తీసి ఫ్రిడ్జ్‌లో పెడదాం అనుకుంటే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. మరి ఎట్లా ఖరాబ్ అయిందండి. అదొక టెన్షన్ మళ్ళీ. ఇక పక్కన వేరే మా ఫ్రెండ్ అంటే మా తోటికోడలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రిడ్జ్‌లో కొంచెం బాక్స్ పెట్టేసి వచ్చేసిన. ఇక నేనైతే కర్రీ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మేమంతా రెడీ చేసేసరికి ఆల్రెడీ దాన్ని కలిపి కొంచెం ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలైనా పక్కన పెట్టాలి కదా! అట్లా పెట్టేసేసరికి నేను కూర స్టార్ట్ చేసేసరికి 9 అయిందండి. అందరూ సందడి ఇంక కొంతమందికి రాలేదు. ఎవరి వంటలోళ్ళు వాళ్ళు కట్ చేసుకుంటారు కదా! ఇంకా మాది కొంచెం తొందరగా వచ్చిందనుకోవడమే. ఎవరికీ ఇంకా మటన్ అయితే రాలేదు. మా వోళ్ళు తొందరగా కోసి పంపించేశారు. నేనైతే కర్రీ చేసేస్తున్నా. ఇక అందరూ చాలా 12 అయింది ఇక పడుకునేసరికి నైట్ చాలా టైం అయిపోయింది. మేమైతే మూవీ పెట్టుకొని మంచిగా వంట చేస్తున్నాం చూడండి. ఆ మూవీ చూసుకుంటూ ఈ కర్రీ టైం ఎంతయిందో కూడా అర్థం కాలేదండి. కానీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో 'జై భీమ్' మూవీ పెట్టినాం. నేను, మా పెద్దోడు, మా వారు ఇన్వాల్వ్ అయిపోయినాం అసలు ఆ సినిమాలో. అసలు ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది. అసలు నిజంగా అది నేషనల్ అవార్డు రావాల్సిన మూవీ. అసలు ఎందుకు రాలేదో నిజంగా అసలు అంత బాగుంది మూవీ అయితే. అసలు ఎంత ఇంట్రెస్టింగ్, మా వారు అసలు అంత ఇంట్రెస్టింగ్ చూడడు అసలుకి. ఇప్పుడు అది చూస్తా ఉంటే ఇంకా చూడాలనిపించింది. ఇక అంత బాగుంది అసలు. అసలు నిజంగా నిజంగా ఎంత ఏడుపొచ్చేసిందో నాకైతే ఆ జైల్‌లో వాడిని కొడతంటే రాజన్నని. మస్తు ఏడుపొచ్చిందబ్బా! సినిమాకైతే మేము ఫుల్ ఫ్యాన్ అయిపోయినాం. అసలు ఆల్రెడీ ఒకసారి చూసినాం. అయినా కూడా ఇంకోసారి చూస్తున్నా బోర్ అనిపియలేదు. అంత బావుందసలు. మొత్తానికైతే మూవీ అయిపోయింది. మేము తినటం కూడా అయిపోయింది. ఇక గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నా నైటే. 12 అయింది. మళ్ళీ పొద్దున్నే స్కూల్ ఉందిగా పిల్లలకనేసి గిన్నెలన్నీ తీసి బయట నేనైతే టబ్‌లో ఏసేసిన. ఇంకా లాస్ట్‌కొచ్చిన సినిమా అయితే చూడండి ఎంత ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారో వీళ్ళైతే. ఇక వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. వాళ్ళు మంచిగా హాయిగా టీవీ చూస్తారు. నేనైతే నా పని నేనే ఉన్నా. పొద్దున్నే లేసి వంట చేయాలి, పిల్లల్ని పంపియాలి. ఈ వీడియో అయితే ఇంతే అబ్బా! ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయి, కామెంట్ చేయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.